రైతుల చుట్టే స్థానిక సమరం. గ్రామాల్లో మెజారిటీ ఓటర్లు అన్నదాతలే. వారి మద్దతుతోనే సర్పంచ్ ఎంపీటీసీగా గెలిచేలా లోకల్ లీడర్ల ప్లాన్. లోకల్ పోరులో గెలిపే లక్ష్యంగా ముందస్తు చర్యలు. రైతులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైన పార్టీల నేతలు. వారి పోకడలతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలట. ఇప్పటి వరకు 8 లక్షల రైతులకు 12,000 కోట్ల రుణాలు మంజూరు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసే పనిలో బిజీగా బ్యాంకర్లు. లోన్ల జారీకి ఎలాంటి షరతులు పెట్టొద్దంటూ బ్యాంకులకు విజ్ఞప్తులు. అవసరమైతే వారికి షూరిటీ తామిస్తామని వేడుకోలు. సో ఇట్లా రైతుల చుట్టూ ఎలక్షన్ రాజకీయం తిరుగుతున్నదట. ఈ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ రైతులను పట్టించుకుంటాడు ఎవడు ఉండడు మళ్ళీ. సో దయచేసి గ్రామాల్లో ఉన్న ప్రజలారా ఆలోచించి ఓటేయండి. పార్టీలను పక్కన పెట్టండి. మీ గ్రామంలో ఉన్న వాళ్ళకు ఓటేయండి. నిజాయితీగా ఎంతో కొంత గుడ్డిలో మెల్ల వీడు బాగా పనిచేస్తాడు అనుకున్న వాళ్ళకు ఓటేయండి. బలంగా కొట్లాడుతాడు అనుకున్న వాళ్ళకు ఓటేయండి. పార్టీలను పక్కన పెట్టండి. నాయకుడిని పక్కన పెట్టండి. వర్గాన్ని పక్కన పెట్టండి. అన్నింటిని పక్కన పెట్టండి. సో మంచిగా పనిచేసే వాళ్ళకు ఓట్లేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొకటి, ఈ ఎలక్షన్స్లో మళ్ళీ ఇప్పుడు వర్గాలని పక్కన పెట్టండి అంటే మళ్ళీ నేను అంటున్నది జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళకి రావాల్సిన వాటాని పక్కన పెట్టమని చెప్పట్లేదు. మెజారిటీ ఈ వర్గాల అభ్యర్థులు పోటీ చేయాల్సిన అవసరాన్ని కూడా మనం గుర్తించాలి.